ఒక టీవీ ఛానల్ తాజాగా కిసిక్ టాక్స్ అనే కొత్త పాడ్కాస్ట్ ప్రోగ్రాంని ప్రారంభించింది. దీనికి జబర్దస్త్ వర్ష హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించి 2 ఎపిసోడ్స్ విడుదలయ్యాయి. ఇక కిసిక్ టాక్స్కు తర్వాతి గెస్ట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆశురెడ్డి రానుంది. వర్షతో కలిసి ఆశురెడ్డి చేసిన అల్లరికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ప్రోమో మొదలవ్వగానే కిసిక్ టాక్స్కు ఇకపై వర్ష కాకుండా తనే యాంకర్ అని ప్రకటించింది ఆశురెడ్డి. దీంతో వర్షకు ఏం చెప్పాలో తెలియక నవ్వింది. తన సొంతూరు ఏది అని అడగ్గా వైజాగ్ అని చెప్పింది ఆశు. వైజాగ్లో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడగ్గా పెద్ద లిస్టే చెప్పింది. తను అందంగా ఉందని వర్ష ప్రశంసించగానే తను అందంగా ఉందని చెప్పిన మొదటి వ్యక్తి వర్ష అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆశు. తనకు వైజాగ్లో ఆర్కే బీచ్ అంటే ఫేవరెట్ అని తెలిపింది. తన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అందులో 4,000 ఉన్నాయని, నమ్మకపోతే చూపిస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది ఆశురెడ్డి. కమెడియన్ హరితో తనకు ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం స్క్రీన్ వర్కే అని క్లారిటీ ఇచ్చేసింది. తన క్రష్ ఎవరు అని అడగ్గా నా క్రష్ నేను ఊహించుకునే నా డ్రీమ్ బాయ్ అన్నీ పవన్ కళ్యాణే. నిజానికి ఆయన ఒక పొలిటీషియన్ కాదు, ఆయన ఒక లీడర్ అంటూ తన ఫేవరెట్ హీరోపై ప్రశంసలు కురిపించింది ఆశురెడ్డి. ఈ మధ్యకాలంలో ఆశురెడ్డి సోషల్ మీడియా చూస్తూ ఉంటే తను ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్కి వెళుతుందని అర్థమవుతోంది. దీనిపై కూడా తను స్పందించింది. తన దగ్గర ఉన్న కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ ధర 2 లక్షలని బయటపెట్టింది. తనకు ఇష్టమైన దేవుడు ఎవరు అని అడగ్గా అరుణాచల శివ పేరు చెప్పింది. అంతేకాకుండా శివుడిపై తనకున్న భక్తిని మాటల్లో చెప్పుకొచ్చింది. దీంతో ఆశులో ఇంత పెద్ద భక్తురాలుందా అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. తన జీవితం అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత చాలా మారిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్కి వెళ్లటం వల్ల తనకు బుద్ధి వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చింది ఆశు. తనకు బిగ్ బాస్లో ఫేవరెట్ కంటెస్టెంట్ రాహుల్ అని చెప్తూ సిగ్గుపడింది. రాహుల్ కోసం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటను డెడికేట్ చేసింది. త్వరలో గుడ్ న్యూస్తో వస్తున్నాం కాబట్టి ఈ పాటను డెడికేట్ చేస్తున్నానని చెప్పింది. తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా ఒక ఇంటర్వ్యూ చేయటం తన జీవితంలో తను చేసిన పెద్ద తప్పు అని చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆర్జీవీతో తను ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపింది. ఆ ఎపిసోడ్లో ఆశురెడ్డి మాత్రమే కాదు, వర్ష కూడా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి చెబుతూ ఎమోషనల్ అయినట్టు ప్రోమోలో చూపించారు.